హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ లవ్ స్టార్ రాజు. సో ఫ్రెండ్స్, మనమైతే చికెన్ సెంటర్ అయితే పెట్టినామన్నమాట. అరే నిజం చెప్పురా. దివ్య, ఇల్లు కట్టినట్టుగా 2 అంతరాల బంగ్లా. మనమైతే ఫస్ట్ ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టినాం. టిఫిన్ సెంటర్ పెట్టి అప్పుడు మాస్టర్ని తీసుకొచ్చి పెట్టినాం. అయినా లాస్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ లవ్ స్టార్ రాజు. సో ఫ్రెండ్స్, మనమైతే చికెన్ సెంటర్ అయితే పెట్టినామన్నమాట. అది ఎక్కడో కాదు, మన విలేజ్లోనే, మన ఇంటి దగ్గరనే. వాస్తవానికి ఇక మనం ఇదే మన చికెన్ సెంటర్ షెడ్. వాస్తవానికి ఇక్కడ రోడ్ ఉంటుంది, మన ఇంటి ముందటనే రోడ్డు. చికెన్ సెంటర్ ఇది షెడ్ అయితే మనం వేసినాం అన్నట్టు. కట్టెలు కొట్టుకొచ్చినాం, మీద గడ్డి, మీద ఫ్లెక్సీ, చుట్టూ గ్రీన్ మ్యాటు. 3-4 రోజులు ఉంది. ఈ ఎండకి సుక్కలు కనబడ్డాయి. అయినా కానీ ఇక ఏదో చిన్న దంద చేద్దామని ఒక ప్రయత్నం అన్నమాట. తమ్ముడు ఒకసారి నేను ఈ సంజు తమ్ముడు అన్నట్టు ఇద్దరం ఇక కమాండ్ ఏమంటారు దాన్ని కొలాబయి మేమైతే పెట్టడం జరిగిందనమాట. అదేంది బ్రో మరి నువ్వు ఒక్కరిని పెట్టచ్చా అని మీరు అనుకోవచ్చు. ఒక్కరిని పెట్టాలంటే మనతో కాదు, ఎందుకంటే మనకి ఇప్పటికే 39 పనులు ఉన్నాయి. ఒకటి ఆటో ఉంది, ఇంకొకటి ఏమో మన 5 స్టార్, ఇంకోటి మన దమ్కి స్టార్ బ్లాగ్స్, ఇంకోటి ఆటో. గిన్ని దందలు ఉన్నాయి, బాగానే సంపాదిస్తాను అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. అంత డొల్లా. ఇంకోటి కిరాణా షాప్ ఉంది, అది కూడా ఇంతకుముందు మనం పెట్టినామని చూపించినాం. సో ఇవన్నీ ఎంతవరకు నడుస్తున్నాయి, ఎంతవరకు మనకు ఇన్కమ్ వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఈ చికెన్ సెంటర్ ఈ షెడ్ అయితే యూదురు రారు ఒకసారి. ఫ్రెండ్స్, ఫ్రంట్ నుంచి అయితే ఇట్లుంటుంది, బ్యాక్ సైడ్ నుంచి ఇట్లుంటుంది. దివ్య, ఇల్లు కట్టినట్టుగా 2 అంతరాల బంగ్లా నాకోసమేనా? అది బిడ్డ. అరే అక్కడ బెడ్రూమ్ ఉంది, బోలు పెట్టుకుని అంత కిచెన్ ఉంది. ఏది అంత అట్టిదే డోల్లా. వీళ్ళకేం చూస్తే వాళ్ళకెళ్ళి వెళ్ళచ్చు. తినాలేదా మరి? మన ఆడియన్స్కి ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అంతేని చెప్పు. చికెన్ సెంటర్ పెట్టినవాట, కంగ్రాచులేషన్స్. మరి ఏమైనా ఉందా లేదా దావదు అని అంటారు ఆడియన్స్. నేను కూడా అనగానే ఎవరు మరి? దమ్కిస్టార్ రాజు ఇద్దరు. ఆ తమ్ముని పేరు సంజు సామ్సన్. కోలాబాయ్ పెట్టిన చికెన్ సెంటర్ పేరు చెప్పవా? మన డిఆర్ ఫౌండేషన్ పేరు మీదనే. ఇక ఎట్లా ఈ తమ్ముడు కూడా మన డిఆర్ ఫౌండేషన్లో ఉంటాడు కాబట్టి మేమిద్దరం కలిసి డిఆర్ ఫౌండేషన్ అని మన చికెన్ సెంటర్కి అయితే పెట్టడం జరిగింది. అదేగా వాడు ఎక్కదక్క వాడు కదా మరి. 100 ఏళ్ళు ఆగాలి, 100 ఏళ్ళు డైరెక్ట్. ఇక వెనక సైడ్ మనం కోని కోసిన తర్వాత ఇక తీస్తాం కదా, ఆ స్కిన్ అంతా తీసేస్తాం కాబట్టి ఇక్కడ నిన్న మా ఎండల చుక్కలు అనమాట. ఎండల తబుకులు తీసుకొచ్చి ఇసుక, సిమెంటు అవన్నీ తీసుకొచ్చి ఇక మేమైతే ముగ్గురం, మా దివ్య, నేను, మన సంజు తమ్ముడు, ముగ్గురం కష్టపడి అయితే కట్టినాం. ఇక అలోలీలు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి మంచిగా కడతారుగా మా మేస్త్రి అత్తవా ఇల్లు కట్టాను వాటి. సో ఇక మా దివ్య అయితే అంటే నీళ్ళు పట్టాలి, కొద్దిగా మంచిగా గట్టిగా అవుతుంది అని చెప్పి నీళ్ళు పడుతుంది. ఇట్లుంటుంది బ్యాక్ సైడ్ నుంచి. లోపల అంత పెద్ద ఏం లేదు కానీ కొంచెం కట్టెలేసి మీదకి వెళ్ళి గడ్డి కూడా ఉంది. ఇక చుట్టూ గ్రీన్ మ్యాటు, ఇటు ఒక దర్వాజా లేక వేసిన వెనక సైడు. ఇక మొట్టు ఈ కిందికి మనకు హైట్ ఉండడానికి తాటి వేసిన దూరం, తాటి ముద్దు వేసిన తర్వాత ఇక ఈ చికెన్ కొట్టడానికి బిట్టుకుది అన్నట్టు. ఇక ఇక్కడ సేమ్ ఇక మనం చికెన్ జోకి ఇక్కడ ఇచ్చడానికి అట్లా కస్టమర్లు వస్తే ఇక్కడ కొట్టి ఇక్కడ ఇక మనం జోకి ఇచ్చేసాడు. ఇక మనమైతే నిన్న నైట్ తీసుకొచ్చిన ఒక 5 పారం కోళ్ళు తీసుకొస్తే 2 వేయినాయి. ఇక జుట్టుకోళ్ళు ఒక 10 తీసుకొస్తే 2 మిగిలినాయి. ఇక లోపలైతే ఇట్లా ఉంటుంది సుధురారి. ఇక మనం ఒక టేబుల్ అరేంజ్ చేసిన, ఇక్కడ వాటర్ చలివేంద్రం అన్నట్టు. ఇక్కడ ఇక మనం చికెన్ ఇది ఏంది చికెన్ చూకటానికి. ఇక ఇక్కడ మనం చలివేంద్రం ఫ్లెక్సీ, అటుపక్క చికెన్ సెంటర్ ఫ్లెక్సీ. అది కొద్దిగా గాలికి మీదకి పోయింది.
ఇవి ఇగో కోళ్ళు. ఇగో తమ్ముడు తమ్ముడు సరేరా. ఇగో ఈ తమ్ముడు బర్రెలు మేపుతారు పాపం. ఇక్కడ మనోళ్ళే ఇక బర్రెలు మేపుతారు. ఇక్కడ చెరువు, ఇక్కడ ముంగట చెరువు ఉంది. అక్కడ బర్రెలు ఇటు సైడ్ వచ్చి ఇక్కడ కొన్ని చల్లటి నీళ్ళు తాగుతాడు అన్నట్టు. అయ్యో ఇలాంటి వాళ్ళకన్నా మనం పెట్టింది కొంచెం ఉపయోగపడుతుంది. ఓకే బర్రెలు కూతున్నావు తమ్ముడు? ఏడున్నాయి బర్రెలు? గడ్డ మెత్తున్నాయి, గడ్డలో మెత్తున్నాయి చూడరు ఒకసారి. అక్కడ అక్కడ మెత్తున్నాయి. సో ఇగో ఇది మన చికెన్ సెంటర్ షెడ్. ఇగో రోడ్డు ఇటు నుంచి జైత్యాల నుంచి ఇక మా అంతర్గాం లింగంపేట తులసినగర్ ఇట్లా ఈ రూట్ నుంచి ఇక మన ఇది వడ్ర కాలనీ అన్నట్టు. మన కాలనీ ఇది మన వడ్ర కాలనీ. ఇక్కడ నుంచి ఇట్లా రాంపూరు, ఓలాపూరు, కాసారము ఇక బావుర్లు ఉన్నాయి. సో ఇక మనమైతే ఇట్లా రోడ్డు పండు పోయేటోళ్ళకు సలివేంద్రం ప్లస్ ఇక అడ్డ మీద ఉందని చెప్పి చికెన్ సెంటర్ మా ఇంట్లో లేవు. ఇది ఒకటే చిన్న ప్లాన్ చేసినాం. మరి సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా తెలియదు. ఇంతవరకు ఇక్కడ ఏం పెట్టినా ఏం ఫెయిల్ అయినాయి ఏం సక్సెస్ అయినాయి అనేది చెప్తా. ఫెయిల్ పర్సంటేజ్ వచ్చేసి 100, సక్సెస్ పర్సంటేజ్ వచ్చేసి 0. అట్లా ఎందుకు అంటున్నావు బ్రో అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తా. మనమైతే ఫస్ట్ ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టినాం. టిఫిన్ సెంటర్ పెట్టి అప్పుడు మాస్టర్ని తీసుకొచ్చి పెట్టినాం, అయినా లాస్ వచ్చింది. సో మళ్ళీ బెల్ట్ షాప్ లెక్క పెట్టినాం, అప్పుడు నష్టం వచ్చింది. ఎందుకు నష్టం వచ్చింది అంటే అన్నీ ఉద్దరు ఇవాళ ఇస్తాం రేపిస్తాం అని ఇక కోటర్లు వెయిటర్లు టిఫిన్ తిని ఇవాళ ఇస్తాం రేపిస్తాం అని చెప్పి జాంపు జిలాని ఉద్దరు పెట్టినోని ఎన్నోసార్లు అడిగినాం, లాస్ట్కి అది తిడిసే పెట్టినాం. ఇంకోటి ఏంటంటే ఇక ఉద్దరు బాగున్నాడు ఏం చేస్తాడు, ఇట్లా మన ముఖం కూడా చూడు సైడ్కి ఇట్లా పెట్టుకుని అడే వీక్తాడు. సో ఇక సరే అవి గత ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయి మనకి ఏందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మన కిరాణా షాపు రారి. ఇది ఎంత లాస్లో ఉందో మీకు చూపిస్తా. ఇదే ఫ్రెండ్స్ మన దుకాణం. ఇక్కడ ఆల్రెడీ ఉద్దరు అడగరాదు అని రాపిచ్చిన, అయినా కానీ పాయిద లేదు. దివ్యాజీ ఇగో ఈ షాప్కి ఓనర్ అమ్మ వచ్చేసి ఈమెనే. దుకాణం లేనిది అసలు ఏం లేదు, ఖాళీగా ఉంది. ఎందుకు? మూడే ఐటమ్సా? చిప్స్ పెట్టుకుంటే మంచి అందంగా కొడుతుంది. ఎందుకంటే చిప్స్ ఓన్లీ మనం ఫ్రెండ్స్ ఈ చిప్స్ ఇవన్నీ ఎందుకు లేవనంటే వాస్తవానికి ఫస్ట్ మనం పెట్టినప్పుడు అన్నీ పెట్టినాం. చిప్స్ ఇంకా సబ్బులు ఇంకా రకరకాల అన్నీ పెట్టినాం. ఇక అన్నీ పెట్టిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఇంట్లోకి దూరం ఉంది మన షాపు. ఇంట్లోకి దూరం ఉండడం వల్ల పిల్లలు అత్తనే చిప్స్ పోతాయి ఖచ్చితంగా. చుట్టుపక్కల ఏరియాలో అంటే పక్కపొంటి ఇండ్లు ఉంటే పిల్లలు చిప్స్ తింటారు కాబట్టి చిప్స్ ఎక్కువ పోతాయి. మనం తెచ్చిన చిప్స్ ఏమవుతుందంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఖరాబ్ అయినాయి అన్నట్టు. ఖరాబ్ అవుట్లా మనకు లాస్ వచ్చింది. ఎట్లా అని చెప్పి ఇక తక్కువ తెస్తున్నాం. బొత్తిగా తీయకపోతేనేమో షాప్ తిరిగి ఉండలేదు. అందుకని కొన్ని తెస్తున్నాం, వాడికని కొన్ని ఖరాబ్ అవుతున్నాయి. కొన్ని మా చిన్నోళ్ళు ఉన్నారుగా మొత్తం వాళ్ళే తింటారు. సో అందువల్ల అయితే మనం ఏమి ఇక్కడ పెడతలేము. రెగ్యులర్గా మనకు పోయేది ఏంటంటే ఇక్కడ పెట్రోలు, విమల్, సిగరెట్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, ఇవే రెగ్యులర్గా పోయేటి గివ్వే. ఇక అందుకే అవే ఉంచినాం. అందుకే ఇంత లాస్లో ఉంది కంపెనీ. ఇక ఒక సిగరెట్కి ₹1 వస్తుంది, ఒక పెట్టే తరపున ఒక ₹10 వస్తుంది. ఒక్కరు ఉద్దరు పెద్ద లాసులు ఉంది. కానీ రోడ్డుకుంటున్నాం కదా, రూపాయి అయితే రూపాయి ఆసరా అని చెప్పి మేమైతే ఇది అట్లా ఉందంటూ ఉంది. ఇది లాస్ కంపెనీ చెప్పాలంటే, ఇందులో ఏం లాభం లేదు. ఇక ఆటో అంటావు, ఇక మనకి ఇంకో దంద ఆటో. మన ఆటో వచ్చేసి పాపం ఈ ఆటో దందల మనకు రూపాయి నష్టం అయితే లేదు. ఆటో పట్టుకొని మనం ఎప్పుడైతే కష్టపడతామో మన జేబు నిండా పైసలే ఉంటాయి ఖచ్చితంగా. అంటే అట్లానే లక్షలు వేలకు ఏముండవు. రోజంతా కష్టపడితే 500 నుంచి ₹1000 వస్తాయి. అది టైం మంచిగా ఉండి కిరాయిలు దొరికితే ₹1000 వస్తాయి. లేదంటే తిరిగి ఎండకి కావాలి. ఎండాకాలం అయితే మా ఆటోల పరిస్థితి నిజంగా ఘోరంగా ఉంటుంది. ఈ ఎండకు ఎట్లా అంటే దగడవుతుంది మొత్తం. ఇక చెప్పలేని గోస. ఇక ఓళ్ళకు ఫ్యామిలీ పరిస్థితి, చిట్టీలు, ఈఎంఐలు కట్టుకోవాలి కాబట్టి తప్పక ఈ ఎండకైనా కానీ ఆటో నడుపుతారు. వాస్తవానికి నేను ఇన్ని రోజులు నడిపినా. ఇప్పుడు మాకు 2-3 ఈ వ్యవస్థలు పెట్టినా కాబట్టి నేను ఇంటికాడ ఉన్నా. ఇక కిరాయిలు ఉంటే బాంబే షాపింగ్ మాల్ ఉన్నప్పుడే పోతున్నా. ఇక మన ఆటో వాళ్ళ గోస అయితే అది మామూలు గోస కాదు. ఈ ఎండకు మన ఫ్యామిలీ కోసం ఇక ఈ చిట్టీలు చెప్పిన ఈఎంఐలు ఇవన్నిటి కోసమైనా ఏదో ఫ్యామిలీ బరువు కోసం ఇక నడుపుకుంటారు. అది వేరే కష్టం. కానీ ఆటో ఎన్నడూ మనల్ని లాస్ చేయదు కూడా. కష్టపడిన వాళ్ళు కష్టపడినంత. సో ఇప్పుడు కిరాణా షాప్ అయిపోయింది, మన ఆటోది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి చికెన్ సెంటర్ కాదు మన దమ్కి ఇస్తారు యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలి. అలాగే ఇన్స్టాగ్రామ్ గురించి కూడా మీకు చెప్పాలి. సో చెప్తా కానీ ఎండ పడుతుంది కదా, ఎండకుంటే మళ్ళీ రాత్రి సెకేస్తే బాగా ఇబ్బంది అవుతుంది. సో మనం వేసిన చికెన్ సెంటర్ షెడ్యూల్ అయితే కూర్చొని మాట్లాడదాం రండి. సో
ఏంది బ్రో ఏమై చికెన్ సెంటర్ షెడ్ అని చెప్పి ఇంట్లో కూర్చున్నావు అని చెప్పి మీరు అనొచ్చు ఫ్రెండ్స్. అక్కడ వీడియో అంతా బ్లాక్ వస్తుంది. అసలే మనం ఇంకా బ్లాక్ వస్తుంది, ఏం కనబడతా నేను మీకు అని చెప్పి ఇక ఇంట్లోకైతే వచ్చిన కొద్దిగా ఇక్కడ కొంచెం మంచిగా కనబడుతుంది. సో ఇక మన ధమ్కి స్టార్ విషయానికి వస్తే బ్లాగ్స్ నెలకు ఒక 3, 2, 4 ఐదు పడతలేవు. సో 3, 4 పడుతున్నాయి. వీటికి వ్యూస్ కొంతవరకు పోయిన ప్రతి వీడియోకి 5,000, 2,000, 4,000, 10,000 10,000 దాకా కూడా పోదలేవు. 5,000, 4,000 గిట్లే పోతున్నాయి. వీటికి మా అంటే $2, $3, $5 ఎక్కువ అయితే పడతలేవు. సో $100 అయితే మనకు యూట్యూబ్ నుంచి పైసలు వస్తాయి నెల. $100 ఇక మనం పెట్టే 4 వీడియోలకు ప్రతి వీడియోకు $4 వేసుకున్నా కానీ ఈ 4, 8, 8, $16 ఒక నెలకు 4 వీడియోలు తీస్తే $16 వస్తే ఇక $16కు మన వస్తాయి. తిప్పి కొడితే $1,000 కూడా రాదు. ఇక అది ఇక యూట్యూబ్ అంటే ఏదో 4-5 నెలలకు ఒకసారి వస్తుంది మన ధమ్కి స్టార్ నుంచి. ఇక మన ఇన్స్టాగ్రామ్ మీ అందరికీ తెలిసిందేనా, అది ఓన్లీ టైం పాస్. దానివల్ల ఏం యూజ్ లేదు, అంటే యూజ్ లేదని అంటే మన కామెడీ వీడియోస్ దీనివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. అంటే ఫాలోవర్స్ వస్తారు, లైక్స్, వ్యూస్, మంచిగా వ్యూవర్షిప్ పెరుగుతుంది. కాకపోతే ఇన్స్టాగ్రామ్ వల్ల మనం ప్రమోషన్స్ మన జగిత్యాల్లో బాంబే షాపింగ్ మాల్ కానీ హోటల్స్ కానీ ఇలాంటి ఏమన్నా ప్రమోషన్స్ దొరికితే 1,000, 2,000 ఇట్లా ఇస్తారు. అది కూడా మనకు ప్రమోషన్స్ ఎక్కువ దొరకవు. మనకు బాంబే షాపింగ్ మాల్ వాళ్ళు రెగ్యులర్ కాబట్టి మనకు ఇక ఇస్తారు వాళ్ళు కొంతవరకు. ఇక మిగతా ఆడప అక్కడ ప్రమోషన్ దొరుకుతుంది, మనకు రెగ్యులర్గా దొరకవు. సో అది నెలకు ఒక 4 దొరికినా సరే 4,000 వేసుకోరు అవి. సో 4 ఓకే ప్రమోషన్స్ కొంతవరకు ప్రమోషన్స్ వచ్చినప్పుడు డోకలేదు. ఇక అప్పుడప్పుడు మధ్యలో ఆటో నడుపుకుంటా. ఇంకోటి ఏముంది, ఇప్పుడు మన చికెన్ సెంటర్ పెట్టినాం. ఇక దుకాణం లాస్ట్ కంపెనీనే ఫుడ్ డొనేషన్ రైట్. మన డిఆర్ ఫౌండేషన్ కూడా పెట్టినాం. ఏదో ఎంతోమంది ఏమో మాట్లాడతారు ఫ్రెండ్స్. మనకు ఫుడ్ డొనేషన్స్ కూడా తక్కువ అయిపోయినాయి. ఇప్పటికి 4-5 రోజులు ఫుడ్ డొనేషన్స్ రాక. సో అందులో ఏముంటుందంటే ఇప్పుడు అందులో కూడా పెద్ద మనకు వచ్చేదే వెజ్, నాన్ వెజ్ 20 మందికి. వెజ్ అయితే 1,500, నాన్ వెజ్ అయితే 2,000 పెట్టినాం. సో ఫుడ్ బాక్సులు, కర్రీ ప్యాకెట్స్, ఫోటో ప్రింటింగు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ $1,500 మనకు పంపితే వాళ్ళ పేరు మీద 20 మందికి వాటర్ బాటిల్, ఫుడ్, ఫోటో ప్రింటింగ్ ఇవన్నీ ఇచ్చి మనం వీడియో తీసి మనం నాతో నచ్చిన పిల్లలకి పంచడానికి వచ్చిన పిల్లలకి థమ్స్అప్లు, ఛాయలు ఇలాంటివి తాగిపించి. సో ఆ 1,500 ఇన్ని చేస్తున్నా. ఎంత వస్తాయి ఇక అది మీకేసే పెడతా. సో ఇది ఫ్రెండ్స్ ఇక మన కథ అంతా. ఇక మరి ఎట్లా చెప్తున్నావు బ్రో ఫ్యామిలీ కదా అంటే, ఇంత మనం 5 స్టార్ ఛానల్ చేస్తే ఎంతో కొంత పేమెంట్ ఇస్తారు. ఇక ఆటో నడిపినప్పుడల్లా 200, 300, 500, ఒక్కోసారి కిరాయిలు మంచిగా ఉంటే $1,000. ఇక మన ఇప్పుడైతే చికెన్ సెంటర్ ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ చేసింది. ఇక దుకాణం అంటే టోటల్ ఇంటర్నేషనల్ డ్యామేజ్. సో ఇది ఫ్రెండ్స్ మన మొత్తం వ్యవస్థ. మొత్తానికి ఇక నుంచి ఇక చికెన్ సెంటర్ అయితే పెట్టినాం. ఆ దేవుని దయ వల్ల ఆ తమ్ముడు నేను కొలాబాయ్ అయితే పెట్టినాం. మన చికెన్ సెంటర్ మంచిగా నడితే ఏదన్నా మనల్ని కొంచెం లేపుతుందేమో ఇన్కమ్ పరంగా అని ఒక చిన్న ఆశ. అంటే వాస్తవానికి మా ఇండ్లలో ఈ టిఫిన్ సెంటరు, మాస్టర్ పెట్టినా అన్ని ఏ దందలు పెట్టినా ఇంతవరకు ఒక్కడు కూడా పాస్ కాలే, ఫెయిల్ అయినా. అందుకే ఫెయిల్యూర్ పర్సెంటేజ్ ఏమో 100, సక్సెస్ పర్సెంటేజ్ 0 అన్న. అందుకే అన్న. సో ఇప్పుడైతే మనం చికెన్ సెంటర్ పెట్టినాం. టోకెన్ పెడతాం. ఇక ఉద్దర ఏం లేదు. ఇక అడిగేటోళ్ళు ఎట్లా అడుగుతారు, ఇక మనం ఏం చేస్తాం. కానీ ఉద్దర మాత్రం ఇయ్యం టోకెన్ తీసుకున్నాకనే. ఎందుకంటే నా ఒక్కని వ్యవస్థ కాదు, ఆ తమ్ముడిని చేయించాలు. ఆ తమ్ముడు చెప్పినట్టు నేనేంట. సో ఇది ఫ్రెండ్స్ ఇక మనకు వచ్చే లాభము, మనకు వచ్చే కథ కార్ఖానా, నా వ్యవస్థ మొత్తం మీకు చెప్పిన. మీరు అనొచ్చు గిన్ని దందా మరి లాభం లేదు ఎందుకు చేసుడు అని చెప్పి. సో ఫ్రెండ్స్ నా ఆశ ఏంటంటే నేను ఒక్కదాంట్లో కాకపోతే ఒక్కదాంట్లో అన్న పికప్ కాకపోతామా, కొంచెం ఏదన్నా ఒక రూటు మనకు మంచి పొజిషన్ తీసుకురాకపోతుందా అని చెప్పి ఎన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నా. ఇక మరి ఫ్యామిలీ ఉన్నారు, 2 పాపలు, ఫ్యామిలీని ఎలా తీసుకోవాలి. కొద్దిగా మీ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ఛానల్ని లాస్ట్ దాకా చూసి లైక్ చేసి కామెంట్ చేస్తారు. ఆడికైనా కొంతమంది చేస్తారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే మన ఫౌండేషన్ డిఆర్ ఫౌండేషన్ మీ బర్త్డేలు కానీ వెడ్డింగ్ యానివర్సరీలు కానీ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా, ఇంకా చనిపోయిన రోజు అలాంటి శ్రద్ధాంజలి ఏమున్నా కానీ మన ఫౌండేషన్ మీరు సంప్రదించి కొంచెం మనకు ఆర్డర్స్ ఇస్తే మీ తరపున అయితే మేము ఫుడ్ డొనేషన్స్ చేస్తాం. అంటే యువర్ స్పెషల్ డేస్ సందర్భంగా అయితే మీ తరపున మేమైతే
అన్నదానం చేస్తాం. ఇక మస్తు మంది అనుకుంటారు కదా, అరే అన్నదానం చేద్దాం అనుకుంటాం కానీ వీలైతే అని. సో మీకోసం అయితే మేము పెట్టినాం. మన డిఆర్ ఫౌండేషన్ సపోర్ట్ చేయరు. ఇది ఫ్రెండ్స్ ఇక మనం ఇవాళ వీడియో చికెన్ సెంటర్ అయితే పెట్టినాం. ఉన్నాయి దందాలు లేని దందాలు అన్నీ చెప్పిన, ఎంత లాభం ఎంత నష్టం ఉందో అంత క్లియర్ చెప్పిన. ఇది ఫ్రెండ్స్ మన వ్లాగు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాయ్.